హలో ఆల్. ఇప్పుడు షాప్‌మ్యాక్స్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మనము ఎలా కాన్ఫిగర్ చేయాలి? కాన్ఫిగర్ అంటే కంపెనీ డీటెయిల్స్ గానివ్వండి, అడ్రస్ గానివ్వండి, తర్వాత వచ్చేసి జీఎస్టీఎన్ నంబర్ గానివ్వండి, కాంటాక్ట్ పర్సన్ నేమ్ గానివ్వండి, తర్వాత వచ్చేసి ఏ స్టేటు ఆ డీటెయిల్స్ అన్నీ మనము షాప్‌మ్యాక్స్‌లో అప్డేట్ చేయాలి. దానికోసం ఈ వీడియో చేస్తున్నాను ఎలా అప్డేట్ చేయాలని. ఇక్కడ మనకి షాప్‌మ్యాక్స్ అనే ఐకాన్ ఉంది కదండీ! దీనిపైన డబుల్ క్లిక్ చేసుకోవాలి. డబుల్ క్లిక్ చేసుకున్న తర్వాత యూజర్ నేమ్ ADMIN, పాస్వర్డ్ 1, 2, 3, 4. ఓకే. యూజర్ నేమ్ ADMIN, పాస్వర్డ్ 1, 2, 3, 4. ఇలా మనకి సాఫ్ట్‌వేర్ అనేది ఓపెన్ అవుతది. ఇది మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. ఇక్కడ చూడండి షాప్‌మ్యాక్స్ అని ఉంది కంపెనీ నేము. దీన్ని చేంజ్ చేయాలి. చేంజ్ చేయాలంటే ఇప్పుడు మనము కాన్ఫిగర్‌కెళ్ళాలి. ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది. సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్, ఇక్కడ మనం వచ్చేసి మన స్టోర్ నేమ్ గానివ్వండి, కంపెనీ నేమ్ గానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ మార్కెట్ అంటే సూపర్ మార్కెట్ నేము, అపెరల్స్ అంటే అపెరల్ షాప్ నేము, ఇలా మనము నేమ్స్ ఇచ్చుకోవచ్చు. నేను టెస్ట్ అని ఇస్తున్నాను. అడ్రస్ మనము యాష్ 151 మెయిన్ రోడ్ ATP అని ఇచ్చాను. ఫోన్ నంబర్ మనం ఇక్కడ ఫోన్ నంబర్ ఇచ్చుకోవచ్చు. అలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ స్టేటు ఏపీ అయితే ఏపీ కానివ్వండి, లేకపోతే కర్ణాటక అయితే కర్ణాటక, తమిళనాడు అయితే తమిళనాడు, నెక్స్ట్ వచ్చేసి కేరళ అయితే కేరళ, ఆ డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు GSTN నంబర్ కావాలంటే ఇప్పుడు GSTIN నంబర్ కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు. లేదన్నట్లయితే ఇక్కడ మనకి GSTIN నంబర్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడైనా ఇచ్చుకోవచ్చు, ఇక్కడైనా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏమన్నా ట్యాక్స్ మోడ్, మనకి సింగిల్ ట్యాక్స్ ఉందనుకోండి, ఇక్కడ మనం సింగిల్ ట్యాక్స్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. లేదంటే మనకి ఐటమ్ వైజ్ ట్యాక్స్ అనేది వస్తుంది. అది మనము నెక్స్ట్ డెమోలో చూద్దాము. ఇదంతా అప్డేట్ చేసిన తర్వాత మనం సేవ్ అని క్లిక్ చేయొచ్చు. సేవ్ అయిపోయింది చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈ కాన్ఫిగర్లోనే మనకి ఇంకో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు ట్యాక్స్ మాస్టర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఆల్రెడీ అన్ని ట్యాక్సెస్ అనేవి ఉన్నాయండి. 5% కానివ్వండి, 12% కానివ్వండి, 18% కానివ్వండి, ఇది ఇంక్లూడా ఎక్స్క్లూడా, ఈ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో మనకి ఎక్స్ట్రా ట్యాక్సెస్ వచ్చినట్లయితే ఇక్కడ యాడ్ పైన క్లిక్ చేసి ట్యాక్స్ని అప్డేట్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు సెలెక్ట్ ప్రింటర్ ఆప్షన్ ఉంది. సెలెక్ట్ ప్రింటర్ ఆప్షన్ అంటే మనం బిల్ చేసిన వెంటనే మనకు బిల్ అనేది ప్రింట్ అవుతుంది. అది మనకు 3 ఇంచ్ థర్మల్ ప్రింటర్లో ప్రింట్ కావాలన్నా, తర్వాత A4లో ప్రింట్ కావాలన్నా, A5లో ప్రింట్ కావాలన్నా, ఆ డీటెయిల్స్ ఏ ప్రింటర్లో అనేది ప్రింట్ కావాలి అనేది ఇక్కడ మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన సిస్టంలో ఏ వర్షన్ మీన్స్ ఏ టైప్ ఆఫ్ ప్రింటర్ ఇన్స్టాల్ అయ్యింది, ఆల్ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయండి. మనము థర్మల్ ప్రింటర్ ఇన్స్టాల్ చేసిన వెంటనే మనకి థర్మల్ ప్రింటర్ నేమ్ అనేది వస్తుంది. దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిపోర్ట్ ప్రింటర్ మీ యొక్క ఆడిటర్కి ఇది మీ ప్రింట్ పంపాలి అన్నట్లయితే అది A5లో కావాలి అంటే మీరు A5 కానివ్వండి, A4లో కావాలి అన్నట్లయితే A4 ప్రింటర్ ఇన్స్టాల్ చేసినారనుకోండి, అది వస్తుంది. మీన్స్ ఆ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. లేదు నేను ఎక్స్పోర్ట్ ఎక్సెల్ చేసుకుంటాను అన్నట్లయితే మీరు మైక్రోసాఫ్ట్ ప్రింట్ పీడిఎఫ్ని దీని డిఫాల్ట్ని ఉంచినట్లయితే మీరు ఎక్స్పోర్ట్ ఎక్సెల్ చేసుకోవచ్చు. మన దగ్గర బార్కోడ్ ప్రింటర్ ఉంది. మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూపర్ మార్కెట్, అపెరల్స్లో ఎక్కువ బార్కోడ్స్ తీస్తుంటారు. దానికి సపరేట్ ప్రింటర్ అనేది ఉంటుంది అనమాట. అది ఇన్స్టాల్ చేస్తే మీకు ఇలా అది డిస్ప్లే అవుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం సేవ్ చేయాలండి. ఇలా మనం ఏం చేసుకోవచ్చు, కాన్ఫిగరేషన్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ సెట్టింగ్స్లో వచ్చేసి షాప్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత ట్యాక్స్ మాస్టర్లో వచ్చేసి మన ట్యాక్స్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి సెలెక్ట్ ప్రింటర్లో వచ్చేసి ఏ ప్రింటర్ మనం ఇన్స్టాల్ చేసామో ఆ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు పేమెంట్ మోడ్స్ అనేది ఉందండి. ఇక్కడ మనం క్యాష్, కార్డ్, పేటిఎం, గూగుల్ పే ఎలా మీన్స్ పేమెంట్ మెథడ్ ఏ పేమెంట్ మెథడ్ యాక్సెప్ట్ చేస్తామో అనే డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇన్ని ఉన్నాయి మన దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఏమన్నా డిఫరెంట్ ఇది యూపీఐ ఉన్నట్లయితే ఆ యూపీఐ నేమ్ని మీరు ఎంటర్ చేసుకుని సేవ్ చేసినట్లయితే మనకేమైపోతుంది, ఇది వన్ టైం సెట్టింగ్ అంటే కాన్ఫిగర్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, క్లోజ్ చేసి ఓపెన్ చేస్తాను అనమాట.
ఇక్కడ దీన్ని క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసిన తర్వాత వెంటనే షాప్ మ్యాక్స్ పైన డబుల్ క్లిక్ చేసి యూజర్ నేమ్ ఇంతకుముందు చెప్పిన మాదిరే అడ్మిన్ ADMIN పాస్వర్డ్ 1234 తర్వాత లాగిన్. ఓకే, ఇక్కడ చూడండి టెస్ట్ షాప్ అని వచ్చింది. ఇలాగా మనం ఏం చేసుకోవాలి, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిన వెంటనే మనము మన షాప్ నేమ్ కానివ్వండి, GSTN కానివ్వండి, పేమెంట్ మెథడ్స్, ట్యాక్సెస్, ఇన్వాయిసెస్ అనేది అప్డేట్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ.